మాట తప్పడు. చేతులకు కట్టి స్తోత్రం కదా. చాలామంది ప్రమాణకాలు చేస్తారు కానీ దాన్ని ఏం చేసుకోరు, నిలబెట్టుకోవడం చాలా కష్టం. పిల్లలు అంటే వస్తారు, కుటుంబం అంటే వస్తుంది, బంధువులు అంటే వస్తారు, కులం వాళ్ళు అంటే వస్తారు, ఎంతోమంది లోకములు అంటే వస్తారు. నీవు దేవునికి మాట ఇచ్చిన తర్వాత ఎంతమంది మాట ఇచ్చినా యొప్తా అన్నాడు, నాయనా నేను ఎన్ని దేశంలో యుద్ధమే చేస్తాను, జయించిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏమిస్తాను తెలుసా, నాకు ఎవరు ఎదురు పడతారో వాళ్ళని ఏమిచ్చేస్తాను, నేను నీకు బలి ఇచ్చేస్తానన్నాడు. ఎవరు వచ్చారు అక్కడికి? ఒకే ఒక కుమార్తె వచ్చింది. కన్నీళ్ళు కోరుతున్నాడు, ఆ పిల్లలు చూస్తాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, వస్త్రాలు చెప్పుకుంటున్నాడు. అక్కడ అంటున్నాడు, అయ్యో కుమారి, నీవు నన్ను దుఃఖపరిచావు, నేను యెహోవాకు ఏమిచ్చాను తెలుసా, మాట ఇచ్చాను కనుక దాన్ని నేను ఏం చేసుకోవాలా, నెరవేర్చుకోవాలి. ఈరోజు ఐఎమ్ అప్రిషియేటింగ్ కృపమ్మ గారి కుటుంబాన్ని, వారిని నేను అభినందిస్తున్నాను. మొట్టమొదటిగా మీకు చాలా కష్టాలు వచ్చి ఉంటాయి, శ్రమలు వచ్చి ఉంటాయి. మేము ఆ రోజు మా యొక్క ట్రెజరర్ గారు, కృపాన్ని చెప్తున్నట్టు పాస్టర్ ట్రెజరర్ గారు ఏమన్నా తెలుసా, మనం వెళ్ళాలంటే అని పౌలు గారు మేము అక్కడికి వెళ్ళినప్పుడు, మా ప్రియ తల్లి గారి సహోదరు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో కన్నీరు కార్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం.